హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. సన్నగా ఉండే వరకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి వేరే కలర్ ఉన్నట్లు సరే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈక్వల్గా. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు, ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఒకసారి పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే మిడిల్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ 2 జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి జాయింట్ చేసే ముందు. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ డాట్స్ వేస్తాను ఫ్రంట్ పార్ట్లో. మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి.
మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకోండి. లేకపోతే ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి, పైకి వెత్తి పెట్టినట్టు రావడం కానీ. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మన హ్యాండ్స్ని ఒక లైన్ స్టిచ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. రెండు ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనం ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి మార్కింగ్ అనేది. అలాగే హ్యాండ్స్ దగ్గర చంక భాగం దగ్గర వెడల్పు అనేది చెక్ చేసుకొని అప్పుడు లూజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంచుకోవచ్చు, ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే మనకి ఒకవేళ వాటర్లో పెట్టినప్పుడు షింక్ అవుతుంది కాబట్టి ఒక చిన్న పావు ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే చంక భాగం ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. షేప్ పట్టి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో ఈ విధంగా 2-3 లైన్స్ వేసుకోవచ్చు. మనకి ఖర్చు అనేది ఎక్కువ ఉన్నా సరే మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలంటే లాంగ్ స్టిచ్ వేసుకోండి. తర్వాత చేతి కుట్లు వేసుకున్న తర్వాత లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఆ విధంగా కూడా సింపుల్ టిప్స్ మనం పాటిస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చూసుకోండి. ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే లూజ్ చూసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ దగ్గర కూడా మనం మార్కింగ్ అనేది ఆ విధంగానే చేసుకోవాలి.
అప్పుడు మనకి లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఒకవేళ ఎక్కువైనా సరే డాట్స్ దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర వెడల్పు వేసుకోవచ్చు. ఈ విధంగా ఈక్వల్గా చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మీకు ఒకవేళ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చినట్లయితే మీకు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. అప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది స్టిచ్ చేయడానికి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో మనం దగ్గరలో 3-4 లైన్స్ వేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చి ఒకవేళ అమౌంట్ అనేది పే చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద సూపర్ థ్యాంక్స్ బటన్ ఉంది, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈక్వల్గా చూసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా లాంగ్ డ్రెస్సెస్ అయితే సారీస్తో కట్ చేసి ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్ డిజైన్స్ కానీ ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. మీకు ఎటు సైడ్ ఎక్కువ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి అక్కడ చెక్ చేసుకొని మీరు డాట్స్ దగ్గర లేదా టైట్ చేసుకోవచ్చు. మనం అటు ఇటు కరెక్ట్గానే స్టిచ్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెం లూజ్ వచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే డాట్స్ కొంచెం సన్నగా ఉన్నట్లయితే కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని నేను క్రాస్గా జాయింట్ చేసి ఒక లైన్ స్టిచ్ చేస్తాను. ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాను. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఫ్రంట్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా కాట్ పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం దగ్గరలో అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకు చేతికుట్లు వేసుకోవడానికి నీట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ లేకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.